అన్న మూసి ప్రక్షాళన అని చెప్పి ఒక పెద్ద తెరను ముంగట తీసుకొచ్చారు. ఇంకోటి హైడ్రా కూడా చూస్తూ ఉన్నాము. ఇవాళ నోటీసులు ఇవ్వకుండా పేదల ఇళ్ళను కూల్చేస్తా ఉన్నారు. దీన్ని ఎట్లా ఖండిస్తారు బీఆర్ఎస్ పార్టీ? ఇది ఒక తెలివి తక్కువ చర్య ఇది. ప్రభుత్వం ఎప్పుడు కూడా నిర్మాణాలను కోరుకోవాలి తప్ప కూల్చివేతలను కోరుకోకూడదండి. కూల్చివేతలను కోరుకోకూడదు. అంటే ఇంతమంది ముఖ్యమంత్రులంతా తెలివి తక్కువ ముఖ్యమంత్రి, నువ్వు ఒక్కడే తెలివైన ముఖ్యమంత్రివా? ఇంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు అంతా తెలివి తక్కువలు, ఒక రంగనాథ్ ఒక్కడే తెలివైనోడా? ప్రభుత్వమే పట్టాలిచ్చింది కదా. మీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలిచ్చినటువంటి ప్రాంతాల్లో కూడా మీరు కూల్చివేతలు చేపడతారా? అసలు మీది ఏం ప్రభుత్వం? మీకంటూ ఒక వైఖరి ఉన్నదా? ఏం చేద్దామనుకుంటాను అసలు తెలంగాణను? ఏం సాధిస్తారు? పేద ప్రజలు కన్నీరు పెట్టేటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఆ ప్రభుత్వం మనుగడ సాగిస్తుందా? అసలు ఇంతమంది పేదల యొక్క కన్నీళ్ళకు కారణమైనటువంటి ఈ ప్రభుత్వానికి తప్పకుండా ఆ పాపం తగులుతుంది. నేను చెప్తున్నా, వేల మందిని ఈరోజు నిర్వాసితులు చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడికి పోవాలి? వాళ్ళ పిల్లలు ఏం కావాలి? ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఏం కావాలి? ఈరోజు ఎంతోమంది పేషెంట్స్ కూడా ఉన్నారు, షుగరు బీపీలతో సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడ బతకాలి? సో దిస్ విల్ లీడ్ టు అన్ అన్లిమిటెడ్ సోషల్ ప్రాబ్లమ్. ఇట్ విల్ క్రియేట్ సోషల్ అన్రెస్ట్. ఆ కనీస అవగాహన లేకుండా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం. అసలు నీకు చట్టబద్ధత ఉందా? హైడ్రాకి చట్టబద్ధత ఉంది. ఎక్కడ చట్టం చేసినావు నువ్వు? ఏ చట్టం ప్రకారం మీరు కూలుస్తున్నారు? జిహెచ్ఎంసీ కౌన్సిల్లో అసలు నిర్ణయం జరిగిందా? చర్చ జరిగిందా? జిహెచ్ఎంసీ కౌన్సిల్ దీన్ని అప్రూవ్ చేసిందా? అప్రూవ్ చేయకుండా నువ్వు ఎట్లా తీసుకుంటావు? నువ్వు ముఖ్యమంత్రి అయితే కావచ్చు, నువ్వు ముఖ్యమంత్రి అయితే మాత్రం నువ్వు అపరిమితమైనటువంటి అధికారం నీకు ఎవడు ఇయ్యలే. నా ఇష్టం వచ్చినట్టు నేను కూలగొడతా, నీ ప్రభుత్వాన్ని ప్రజలు కూలగొట్టేటువంటి రోజు వస్తుంది, గుర్తుపెట్టుకో. నువ్వు వీళ్ళ ఇళ్ళను కూల్చుడు కాదు, ఆ ప్రజలే నీ ప్రభుత్వాన్ని కూల్చేటువంటి రోజు దగ్గరలోనే ఉంది. ఇది చాలా దుర్మార్గం. మీకు ప్రజలు అధికారం ఇచ్చింది మంచి పరిపాలన చేయడానికి, అంతేగాని ప్రజల ఆస్తులను ధ్వంసం చేయడానికి, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయడానికి కాదు. ప్రజల ఆస్తులకు, ప్రైవేట్ ఆస్తులకు నువ్వు ధర్మకర్త ఉండాలి. కానీ ఈరోజు ఏం చేస్తున్నావు? నువ్వు కూల్చివేతలు. వాళ్ళందరూ ఎక్కడ ఉండాలి? వాళ్ళకి ఇల్లు కట్టించినావాను? మేము చెరువుల పరిరక్షణకు మేము వ్యతిరేకం కాదు, మేము పరిరక్షించాలి. కబ్జా కోరులను జైలు వేయండి, శిక్ష విధించండి, మేము దాని వ్యతిరేకం కాదు. కానీ పేద ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపెట్టకుండా మీరు ఎట్లా హైడ్రా చేపడతారు? ఇది చాలా దుర్మార్గము. పేద ప్రజలు కన్నీరు గారుస్తున్నారండి పాపం. నిద్ర ఉండడం లేదు. ఏ సమయంలో ఏ బుల్డోజర్ వచ్చి మా ఇల్లు ఊలగొడుతుంది అనేటువంటి ఒక భయం గుప్పిట్లో ఈరోజు బతుకుతున్నారు. కాబట్టి చాలా దుర్మార్గం. మీరు బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తారా? విమర్శించండి. ప్రతిపక్షమైనటువంటి మా మీద ఏమేం చేయాలంటే మీరు చేయండి. కానీ మా పేరు మీద మీరు పేద ప్రజల్ని హింసిస్తే మాత్రం తప్పకుండా ఆ ప్రజలు మిమ్మల్ని శిక్షిస్తారనేటువంటి వాస్తవానికి సాధ్యం అంటారా అన్న? అంటే నెల రోజుల నుంచి సాగుతూ ఉన్నాయి కూల్చివేతలు. అది సాటర్డే సండేనే కూల్చివేస్తూ ఉన్నారు ఎక్కువ శాతం కూడా. కోర్టు పోకుండా ప్రజల యొక్క ప్రాథమిక హక్కులకు కూడా భంగం కలిగే విధంగా ప్రజలు కనీసం కోర్టును ఆశ్రయించే అవకాశం లేకుండా వీకెండ్లో చేస్తారు. నేను ఒకటే విషయం అడగదలుచున్నా, పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయమా? ఇదేనా ప్రజాపాలన? నీ అన్నకో తమ్ముడికో నువ్వు 30 రోజులు నోటీస్ ఇస్తావు, పేద ప్రజలకు 30 నిమిషాలు నోటీస్ కూడా ఇవ్వకుండా నువ్వు కూల్చివేస్తావా? ఏంది దుర్మార్గం? అసలు రాష్ట్ర ముఖ్యమంత్రిని జైల్లో పెట్టాలా? నిజం చెప్తున్నా. చట్టానికి వ్యతిరేకంగా కూలుస్తున్నావు నువ్వు. నీకు ఏ చట్టం ఆధారంగా కూలుస్తున్నావు చెప్పాలా? చట్టం చెప్పిందా కూల్చామని? చట్టం నోటీస్ ఇవ్వమని చెప్పలేదా? నువ్వు నోటీస్ ఇవ్వాలి కదా. నోటీస్ ఇచ్చినాక ప్రజలు కోర్టుని ఆశ్రయిస్తారు, కోర్టు న్యాయం చెప్తుంది. నువ్వెవడు అసలు? పట్టాలు ఉన్నటువంటి ల్యాండ్లు కూడా నువ్వెవడు కూల్చడానికి? నీకేం అధికారం ఉన్నదని అడుగుతున్నా. అరే ప్రభుత్వాలే పేద ప్రజలు పాపం 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా ఉంటున్నారు కాబట్టి వీళ్ళకి పట్టాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందండి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇచ్చింది. పీజేఆర్ ఆయన పేదోళ్ళ గుడిసెలు పరిరక్షించడానికి సొంత పార్టీతో కొట్లాడి, సొంత ప్రభుత్వంతో కొట్లాడాడు. నువ్వు మాత్రము నువ్వు ముఖ్యమంత్రి ఉండి వాళ్ళ ఆ గుడిసెలను కూల్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తావు. ఎందుకు ఈ హైడ్రా తెర? ఎవరు దీని వెనుక ఎవరు ఉండొచ్చు అనుకో? హైడ్రా పేరు మీద హైడ్రామా క్రియేట్ చేయడము, హై లెవెల్ కమిషన్లు దండుకోవాలనే ఆలోచన చేయడం తప్ప ఎక్కడ కూడా అందులో హై లెవెల్ థింకింగ్ లేదు, హై లెవెల్ ఎజెండా కూడా లేదు. అటెన్షన్ డైవర్షన్ కమిషన్, ఇది కాంగ్రెస్ పార్టీ మూల సూత్రం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిది. అటెన్షన్ క్రియేట్ చేసుకోవాలా, ఇష్యూస్ని డైవర్ట్ చేసుకోవాలి, 4 పైసలు దండుకోవాలి. ఈ ఆలోచనతోనే రేవంత్ రెడ్డి గారు ఇది చేపడుతున్నారు. ఇది చాలా దుర్మార్గం. నేను చెప్తున్నా, ఖచ్చితంగా ఈ హైడ్రానే
మీకు ఒక పిరంగి గుండె పేలుతుంది మీ ప్రభుత్వం మీద. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు ఒక రాక్షస ఆనందం, పైశాచిక ఆనందం పొందుతున్నారు. కానీ ఇదే మీకు రివర్స్ అవుతుంది, ఇదే బూమరాంగ్ అవుతుంది అన్నటువంటి వాస్తవాన్ని గ్రహించాలా. ప్రభుత్వాలు ఉన్నది ప్రజల కోసం అండి. ఆ ప్రజలను కన్నీరు పెట్టించగా నీ ప్రభుత్వం ఉంటే ఎంత, పోతే ఎంత. కాబట్టి ఇది కరెక్ట్ కాదు ఇది.